ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రసమేశ్వరులకు స్వాగతం. ధనుసు రాశి. ఈ ధనుసు రాశిలో మూల నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం ఉంటాయి. మీ అందరికీ రాబోయే పరాభవనామ సంవత్సరంలో ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి చూద్దాం. ముందుగా మిత్రులు మీ అందరికీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. రాబోయే తెలుగు సంవత్సరం అంతా కూడా మీకు ఆయురారోగ్యశ్వర్యాలు పొందాలని కోరుకుంటూ ఈ రాశి ఫలితాలు మీకు ఎలా ఉంటాయో చూద్దాం. సాధారణంగా ఈ సంవత్సర ఫలాలు అన్నప్పుడు గోచారులు గురు శని రాహుకేతుల తర్వాత పరిగణన తీసుకుంటున్నారు. అలా కాకుండా సమాజం యొక్క ప్రభావం మీ మీద ఎలా ఉంటుంది, బంధుమిత్రులు సలహా ఇచ్చబడి ప్రభావాల మీద ఎలా ఉంటాయి పరిశీలించాలంటే నవనాయక ఫలితాలు కొంతమంది ముఖ్యంగా మనం పరిగణనలో తీసుకోవాలి. అవన్నీ తీసుకొని మీ ఫలితాలు చూద్దాం. ముఖ్యంగా ఈ పరాభవన సంవత్సరం అంటే దాని సాధారణ ఫలితం అవమానాలు పొందడం. ఇంట్లో పెద్దవాళ్ళు, కుటుంబంలో పెద్దవాళ్ళు, ఉద్యోగంలో పెద్దవాళ్ళు, మీరే పెద్దవాళ్ళు వింటే కనుక అన్నింటిలోనూ కూడా కొంత అవమానకర వాతావరణం, ఇబ్బందికర వాతావరణం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఈ ధనుసు రాశిలో మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. మూలా నక్షత్రం కేతు నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం శుక్రగ్రహ నక్షత్రం, ఉత్తరాషాఢ సూర్యభగవానుడిది. ఈ రాశిధిపతి గురుడు ఈ రవికి మిత్రుడు, శుక్రుడు శత్రువు, అలాగే మూల కేతువు పర్వాలేదు. ఈ సంవత్సరానికి అధిపతి రాజు గురుగ్రహం, మీ రాశిధిపతి కూడా ఆయనే. అందువల్ల మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తూ ఉంటారు. మితిమీరిన అంటే కొంచెం ఎక్కువగా, అంతకాకుండా వాస్తవంలో ఉండండి, వాస్తవంలో జీవించండి, గాలిలో విహరించద్దు. మంత్రి కుజుడు మీకు 5వ స్థానానికి 12వ స్థానానికి అధిపతి. రెచ్చగొట్టేవాళ్ళు ఉంటారు, రెచ్చిపోవద్దు. ఇందులో మూలా నక్షత్రం వాళ్ళకి, పూర్వాషాఢ వాళ్ళకి ప్రధానమైన ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పక్కవాళ్ళు మిమ్మల్ని ముందుకు తోస్తే ముందు దూకేసి గొడవ పెట్టేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా సౌమ్యంగా ఆలోచించండి, అనవసరంగా బాధలు పెట్టుకోవద్దు. కుటుంబంలో కానీ సమాజంలో కానీ ఎవరితో వివాదాలు పోకుండా చూసుకోవడం ముఖ్యమైనటువంటి సూచన. సైన్యాధిపతి చంద్రుడు సపోర్ట్ ఉంటుంది. సపోర్టు చివరిదాకా ఉంటుందా, మధ్యలో డ్రాప్ అయిపోతారా, లేకపోతే మీరు వదిలేసి మీరు ముందు పరిగెట్టుకు వెళ్ళిపోతారా అంటే గుడ్డిగా అతి విశ్వాసంతో నమ్మేసి ఏది చేయవద్దు. చాలామంది ఇప్పుడు దుబాయ్లో ఎక్కడో వేరే కంట్రీస్ ఎక్కడో జాబ్ చేస్తూ ఉంటారు. నా దగ్గరకు వచ్చిన జాబ్ చూస్తానంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాడికి అక్కడ ఏ దిక్కు ఉండదు, కొన్నాళ్ళు ఉండి వచ్చేయాలి వెనక్కి. ఇలా మోసపోవడం, అందువల్ల మోసపోవద్దు. మోసపోతున్న సలహాల మూలంగా ఇబ్బందులు పడద్దు. ఉద్యోగాల్లో శాలరీ హైక్ రావట్లేదు, మేనేజర్తో రిజైన్ చేసేస్తాను, వేరే ఆఫర్ వచ్చిందంటే మంచిది అంటే వేరేవాడు ఎవరికి అట్టేపెట్టి జీతం ఇచ్చారు అంటే మిమ్మల్ని ఆపుతానికి గ్యారంటీ లేదు కదా. ఎందుకంటే మీకు అర్ధాశంశం నడుస్తుంది. ఇలాంటి మిస్గైడెన్స్లో మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. పురోహితుడు శుక్రుడు అంటే మీ యొక్క శ్రేయస్సు కోరుకున్నాడు శుక్రుడు. పాత ఫ్రెండ్స్, పాత స్నేహితులు ఎప్పుడూ విడిపోయిన వాళ్ళు, మీరు ఎప్పుడైనా ఎవరిని మీ వల్ల సహాయం తీసుకున్న వాళ్ళు తిరిగి మీకు సహాయం చేస్తారు. వాళ్ళ యొక్క సహాయాన్ని, సూచనల్ని మీరు పాటించండి. మీ యొక్క దైవజ్ఞుడు చంద్రుడు. ఫోర్కాస్ట్ ఏదైతే ఉంటుందో, నువ్వు ఇలా చేస్తే ఈ రకంగా ఉంటుంది, ఈ భవిష్యత్ దర్శనం, మార్గదర్శనం కొంత గైడెన్స్ ఇస్తూ ఉంటారు. కొంత మిస్గైడెన్స్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. మీరు దానివల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అందువల్ల గుడ్డిగా నమ్మద్దు, వాస్తవం ఆలోచించుకోండి, దాన్ని బట్టి మీరు నిర్ణయాలు తీసుకోండి, లేకపోతే కొంత ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం మీకు ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి? ఆదాయం 16, వ్యయం 11. సంపాదన బాగానే ఉంటుంది, శాలరీ హైక్స్ ఉంటాయి, చాలా కాలం పెండింగ్ డబ్బు వస్తుంది. ఏదైనా స్థలాలు ఇలాంటివన్నీ అమ్మడం మూలంగా వాటి మూలంగా ఆస్తులు కూడా పెడతారు. అలా కొన్న ఆస్తుల విలువ పెరుగుతుంది. బంగారం కొన్నారు ఇప్పుడు ఏడాది క్రితం, బంగారం విలువ పెరిగింది, ఇప్పుడు బాగా పెరిగింది బంగారం వెండి రేటు. ఇలా మీ యొక్క మూలధనం విలువ పెరుగుతుంది. ఆ రకంగా మీకు ఆదాయం ఎక్కువగా మీకు కనబడుతూ ఉంటుంది. మీరు ఆడవారు కానీ మగవారు కానీ, మీరు స్త్రీలు సపోజ్ మీ శ్రీవారు కొంతకాలం ఉద్యోగంలో లేదు, ఆయన ఉద్యోగం జాయిన్ అవుతారు. మీరు అబ్బాయిలు, మీ శ్రీమతి ఉద్యోగం వస్తుంది. సో ఏడాది ఇన్కమ్ అయింది కదా. అలా ఎంతో కొంత ఎఫెక్టివ్ ఇన్కమ్స్ వస్తూ ఉంటాయి. అలాగే రాజ్యభుజ్యం అవమానాలు తీసుకుంటే రాజ్యభుజ్యం 5, అవమానం 6. పెద్దగా ఎవరిని పట్టించుకోవద్దు, మీ పని మీరు చేసుకోండి. పోగిడ్డని సంతోషించొద్దు, తిట్టారని పట్టించుకోవద్దు. ఏది మనసులోకి పోకుండా మీ పని మీరు చేసుకుని వెళ్ళడం అనేటువంటి ముఖ్యమైనటువంటి సూచన. లేకపోతే గోచారంలో గురు శని రాహుకేతులు తీసుకున్నట్లయితే అత్యార గమనం వల్ల గురుడు రాశి మారడం మూలంగా ఈ సంవత్సరం 3 రాశుల్లో సంచారం. గురుడు గత సంవత్సర కాలంగా గురుడు మిథున రాశిలో సంచారం, మీ జన్మరాశి 7వ రాశిలో సంచారం. జూన్ 2వ తారీఖు దాకా జన్మరాశి 7వ స్థానంలో సంచారం. గురుడు ఈ సకల శుభాలని ఇస్తాడు. తర్వాత జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు గురుడు 8వ స్థానంలో సంచారం కొంత వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు.
తర్వాత మళ్ళీ అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు అతిచార గమనంలో 9వ స్థానంలో సంచారం అనుకూల ఫలితాలు ఇస్తాడు. ఇదే సమయంలో మీకు అర్ధాష్టమ శని నడుస్తుంది. ఈ శనిగ్రహం వల్ల వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటిని ఈ 7వ స్థానంలో గురుడు గత సంవత్సరాలను కంట్రోల్ చేసుకుంటూ రావడము, వృత్తి ఉద్యోగాల్లో మార్పులు, కుటుంబ సౌఖ్యము, వస్తు వాహనాలు విలువ పెరగడము, కొనుక్కోవడము ఇలాంటివి శుభాలు. అయితే ఈ 8వ స్థానంలో గురుగ్రహ సంచారం జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు, తిరిగి జనవరి 24 నుంచి సంవత్సరం చివరి వరకు 8వ స్థానంలో గురుగ్రహ సంచారం అన్నప్పుడు గురుబలము లేదు, శనిగ్రహం ప్రభావం కూడా వ్యతిరేకంగా ఉంటుంది. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం మారాలనుకుంటున్నారా, ఇల్లు మారాలనుకుంటున్నారా, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారా, కొంచెం జాగ్రత్త వహించాలి. మీకు 7వ స్థానంలో గురుగ్రహ సంచారం మూలంగా మీకు జూన్ 2 వరకు రాజదర్శనాలు అంటే పెద్దవాళ్ళు అధికారాలు పదవులు పరిచయాలు, పెద్దవాళ్ళ పరిచయాలు, సొసైటీని మంచి పొజిషన్లో పరిచయం అవ్వడం జరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది, మీ మాటకి విలువ పెరుగుతుంది, అభీష్ట కార్యసిద్ధి కోరుకున్నవని మీరు చేయగలుగుతారు. 8వ స్థానంలో గురుగ్రహ సంచారం ప్రారంభమైన తర్వాత జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు, తర్వాత జనవరి 24 నుంచి సంవత్సరం చివరి వరకు దొంగల వల్ల భయము, ఉద్యోగంలో భయము, మీ మేనేజర్కి మీకు గొడవ అవ్వడము, మీకు ఎస్కలేషన్ రావడం, ప్రాజెక్టుల వాటిలో ఇలాంటి ఇబ్బందులు, తర్వాత మీ మాటకి విలువ పడిపోవడం. అంటే మీరు ఇంతకుముందంతా నేనేం చెప్పినా నడుస్తుంది కదా అని చెప్పి ఏదోటి మాట్లాడితే మిమ్మల్ని విమర్శించే వాళ్ళు ఉంటారు, మాట పడుతూ ఉంటారు, నిష్ఠురం పడుతూ ఉంటారు. ఏదో చేసేద్దామని చెప్పి చేస్తే ఏదో అవుతుంది. ఓ చంటి పిల్లడు ఎవరో పిల్లడు పడుతుంది గట్టిగా మీరు ఎగరేసారు అనుకోండి, కింద పడి దెబ్బలు తగిలితే తిట్లు తింటారు. ఇలాగేంటంటే అనవసరమైన మాటలు పడడం ఇలాంటివన్నీ ఉంటాయి. తర్వాత మీకు అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు 9వ స్థానంలో గురుగ్రహ సంచారం. దీని మూలంగా ఆర్థికమైన వృద్ధి, మధ్యలో ఒడిదుడుకులు ఏవైతే ఉంటాయో అవి తట్టుకుంటారు, స్వధర్మాన్ని పాటిస్తారు, పెద్దవాళ్ళ మాట వింటారు, గృహలాభం కలిగే అవకాశము, భూమి స్థలాలు ఇళ్ళు కొనుక్కునే అవకాశము, మంచి సుఖభోజనము, పెళ్లి కనులు పెళ్ళయ్యే అవకాశము, పెళ్ళే భార్యాభర్త వేరే వేరే ఉండి మళ్ళీ రీజాయినింగ్, ఇవన్నీ కూడా అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు జరుగుతాయి. తర్వాత మళ్ళీ 8వ స్థానం గురుగ్రహ సంచారం మూలంగా ఉద్యోగులు చిక్కులు సమస్యలు ఇవన్నీ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో ఎప్పుడు ఈ సంవత్సరం మొత్తం మీద తీసుకున్నట్లయితే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు, తర్వాత జనవరి 24 నుంచి సంవత్సరం చివరి వరకు జాగ్రత్తగా ఉండాలి. ఇదే సమయంలో మీకు అర్ధాష్టమ శని నడుస్తుంది. దీని మూలంగా అనారోగ్యాలు, క్లేశాలు, కష్టాలు, స్థానచలనాలు, స్థానభ్రంశాలు, శరీరానికి పీడ ఇవన్నీ కూడా 4వ స్థానంలో శనిగ్రహం మూలంగా కలుగుతూ ఉంటాయి. ఈ గురుడు శని 2 గ్రహాలకు బలం లేకపోవడం మూలంగా ఇబ్బందుల యొక్క శాతం ఎక్కువ, చేవంత సమస్య ఉన్నదని ఏరుగంత ఊహించుకోవడం, భయపడము, అనవసరంగా వాదనలు, గొడవలు, కుటుంబంలో శాంతి లేకపోవడం ఇలాంటి అనేకం జరుగుతూ ఉంటాయి. ఈ సమయంలో డిసెంబర్ 5 వరకు రాహు 3వ స్థానంలో రాహుగ్రహ సంచారం అనుకూలంగా ఉంటుంది. డిసెంబర్ 5 నుంచి ఉగాది వరకు రాహు 2వ స్థానం, కేతు 8వ స్థానం వ్యతిరేక సంచారం. ఆ సమయంలో ఇబ్బందుల యొక్క శాతం, తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీరు జనవరి నుంచి జనవరి 24 గురుడు అష్టమ స్థానంకి వచ్చినప్పటి నుంచి ఉగాది దాకా ఆ 3-4 నెలలు కొంచెం జాగ్రత్త ఎక్కువ తీసుకోవాలి. అనవసరంగా వాదించొద్దు, గొడవ పెట్టుకోవద్దు ఎవరితోటి, రిస్క్ ఇన్వెస్ట్మెంట్ చేయవద్దు, రిస్క్ యాక్టివిటీస్ చేయవద్దు, లాంగ్ డ్రైవ్ చేయవద్దు. కార్లో నేను ఢిల్లీ వెళ్తాను కారులోను అంటే అది పిచ్చి మాట. 2000 కిలోమీటర్లు హైదరాబాద్ ఢిల్లీ పోవడం అంటే మాటలు కాదు అది. అందుకని అనవసరంగా రిస్క్ చేయవద్దు, మొగాడిని అనిపించుకోవడం కోసం ఏదో ఒకటి చేసి ఇబ్బంది పడడం అలా కాకుండా వాస్తవంలో జీవించండి. మీ శక్తి గుర్తెరిగి తగినట్టుగానే ఉండండి. పరిహారం ఏం చేసుకోవాలి? మీరు గురుగ్రహానికి పెద్దగా పరిహారం అక్కర్లేదు. శనికి, కేతువుకి పరిహారం చేసుకోండి. కాలభైరవ స్తోత్రం చదువుకోండి, శనికి జపం చేయించుకోండి, గణపతి ఆరాధన చేసుకోండి, శనిగ్రహానికి కేతుగ్రహానికి జపాలు చేయించుకోండి. వీలైతే ప్రతిరోజు నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోండి. ఇలా చేయలేని వాళ్ళ కోసం మన దేవప్రశ్న కార్యాలయంలో నెలకి 2 సార్లు నవగ్రహ సహితంగా నక్షత్ర హోమాలు పరిహారాలు జరుగుతున్నాయి. సంవత్సర దీక్షగా జరుగుతాయి. సంవత్సరానికి 24 సార్లు, నెలకి 2 సార్లు జరుగుతాయి. మన టారెడ్కి చెప్పిన పరిహారాలను కూడా దాంట్లో చేస్తాం. లైవ్ టెలికాస్ట్ వస్తూ ఉంటుంది. మన ఛానల్ చూసే వాళ్ళందరికీ ఈ విషయం తెలుసు, మీరందరూ చూస్తూ ఉంటారు. దాంట్లో ఎవరైనా పాల్గొనవచ్చు. అలా పాల్గొనాలనుకున్న స్క్రీన్లో నెంబర్ మీరు ఫోన్ చేసినట్లయితే వివరాలు చెప్పడం జరుగుతుంది. మీ అందరికీ శనిగ్రహ పీడ తొలగిపోయి గురుగ్రహం అనుగ్రహం కలిగి సకల శుభాలు పొందాలని కోరుకుంటూ శుభం భూయాత్.